హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనం వివో నుంచి వివో T3X 5G మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఇదైతే మనకు అండర్ 15,000 లోపే ఎక్కువగా అమ్ముడుపోతున్న మొబైల్. వివోలో టీ సిరీస్ అంటే తక్కువ రేట్లో ఎక్కువ ఫీచర్లు ఉండే విధంగా ఉండే మొబైల్ అనమాట ఇది. దీనికి డౌన్ గ్రేడ్ వర్షన్ వచ్చేసి 10,000 లోపు T3 మొబైల్ కూడా ఈ మధ్యకాలంలో రిలీజ్ కాబోతుంది. దాని వీడియో కూడా చేస్తాను. ఇప్పుడు వచ్చేసి ఈ మొబైల్ అన్బాక్సింగ్ చేసి దీంట్లో వచ్చే కంటెంట్స్ ఒకసారి చూద్దాం. దాంతోపాటుగా దీని ఫ్యూచర్లు అనేది కూడా ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం మొబైల్ అన్బాక్సింగ్ చేయగానే మొబైల్ వచ్చేసి లుక్ అయితే ఇలా ఉంది. ఫస్ట్ అయితే మొబైల్ ఉంది మనకి. దాని తర్వాత మనకు లోపల ఒకటి ఫ్రీ కేసు, టీపీ కేసు ఇవ్వడం ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటుగా మనకు క్విక్ స్టార్ట్ గైడ్ అండ్ వారంటీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా దీంట్లో మనకు ఫాస్ట్ ఛార్జర్ ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది 44 ఫాస్ట్ ఛార్జర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంతోపాటుగా మనకు బాక్స్లో టైప్ సి కేబుల్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటుగా మనకి ఇంకా ఒకటి సిమ్ ఇజెక్టర్ టూల్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, ఇవన్నీ ఒకసారి పక్కన పెట్టేసి మొబైల్ లుక్ అనేది చూద్దాం. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు మ్యాట్ ఫినిష్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా ఒక రింగ్ టైప్ సర్కిల్లో మనకు 2 కెమెరాలు ఒక ఫ్లాష్ లైట్ ఇవ్వడం జరిగింది. ఒక సైడ్ పైన చూసుకుంటే మనకు ప్లెయిన్గా ఉండడం జరిగింది. దాంతోపాటుగా సైడ్ చూసుకుంటే వాల్యూ రాకర్స్ అండ్ స్విచ్ ఆన్ ఆఫ్ బటన్ ఇవ్వడం జరిగింది. అదే మనకు ఫింగర్ ప్రింట్లో యాక్ట్ అవుతుంది. బాటంలో వచ్చేసి మనకు స్పీకర్ గ్రిల్, టైప్ సి పోర్ట్, దాని పక్కనే మైక్ అండ్ మనకు ఈ మోడల్లో వచ్చేసి 3.5mm జాక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకు లెఫ్ట్ సైడ్లో వచ్చేసి సిమ్ ట్రే ఇవ్వడం జరిగింది. ఒకసారి సిమ్ ట్రేను ఓపెన్ చేసి చూసినట్లయితే ఇది వచ్చేసి హైబ్రిడ్ సిమ్ స్లాట్. మనము 2 సిమ్ములు కానీ లేదా ఒక సిమ్ కార్డు, ఒక మెమరీ కార్డు కానీ యూజ్ చేయడం జరుగుతుంది. ఒకసారి కేస్ వేసి చూద్దాం. కేస్ వేస్తే లుక్ అయితే మనకు ఈ విధంగా ఉంది. దీన్ని పక్కన పెట్టేసి ఒకసారి మొబైల్ అనేది ఆన్ చేసి దీని ఫ్యూచర్ల గురించి ఒకసారి చెప్తాను చూడండి. అది క్విక్ సెటప్ అవుతూ ఉంటే ఒకసారి ఫ్యూచర్స్ చెప్తాను. మనకు మొబైల్ డిస్ప్లే వచ్చేసి 6.72 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఎల్సిడి డిస్ప్లే అండి. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్తో కలిగి ఉంటుంది. మనకు దీనిలో వచ్చిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్ ఇవ్వడం జరిగింది. అలాగే దీని కెమెరా చూసుకుంటే మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి 50 MP కెమెరా, 2 MP కెమెరా ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ వచ్చేసి మనకు 8 MP కెమెరా ఇవ్వడం జరిగింది. అలాగే దీని ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయం చూసుకుంటే ఇది వచ్చేసి మనకు 3 వేరియంట్లో వస్తుందండి. ఫస్ట్ వచ్చేసి 4GB ప్లస్ 128GB, సెకండ్ వచ్చేసి 6GB ప్లస్ 128GB, థర్డ్ వచ్చేసి 8GB ప్లస్ 128GB. ఈ వేరియంట్స్లో 3 వేరియంట్స్లో మనకు ఈ T3X అనేది లభ్యమవుతుంది. మనకి ఈ మొబైల్ వచ్చేసి ఫన్టచ్ OS 14 బేస్డ్ ఆండ్రాయిడ్ OS 14 మీద రన్ అవుతుందండి. ఈ మొబైల్ వెయిట్ వచ్చేసి మనకు 199 గ్రామ్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ మొబైల్లో మెయిన్గా డ్యువల్ స్టీరియో స్పీకర్స్ ఇవ్వడం వల్ల, దాంతోపాటుగా 300% వాల్యూ బూస్టర్ ఉండడం వల్ల మనకు సౌండ్ అనేది చాలా లౌడ్గా అండ్ డ్యువల్ స్పీకర్స్ ఇవ్వడం వల్ల మనకు వితౌట్ హెడ్సెట్ కూడా మనకు ఒక హెడ్సెట్ ఫీలింగ్ అనేది మూవీ చూస్తున్నప్పుడు కానీ లేకపోతే గేమ్స్ ఆడుతున్నప్పుడు కానీ మనకు కలుగుతూ ఉంటుంది. ఈ మొబైల్లో ఉన్న ర్యామ్ వేరియంట్స్ని మనం వర్చువల్ ర్యామ్స్లా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు మనకు 4GB ప్లస్ 128GB ఇచ్చిన ర్యామ్ని మనం 4GB ప్లస్ 4GBగా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అంటే 8GB ర్యామ్ 128GB అవుతుంది. 6GB 128GBగా ఇచ్చిన దాన్ని 6+6 అంటే 12GB ర్యామ్ ప్లస్ 128GBగా అవుతుంది. 8GB ర్యామ్ 128GBగా ఇచ్చిన దాన్ని 8+8 16GB ర్యామ్ 128GB స్టోరేజ్గా మనకు ఇది వస్తుందన్నమాట. ఈ వర్చువల్ ర్యామ్ అనేది మన ఇంటర్నల్ స్టోరేజ్ స్పేస్లో నుంచి కొంచెం తీసుకొని ఈ వర్చువల్ ర్యామ్ యూజ్ అవుతూ ఉంటుంది. కొంచెం మనం ఫాస్ట్గా యూజ్ చేయడానికి పనికి వస్తుంది.